హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీ కూడా వచ్చిందండి. అయితే టోటల్ వేకెన్సీ వివరాలు మనం ఫస్ట్ చూసుకుంటే 55 ఉన్నాయండి. అయితే డివిజన్ వైజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఏ పోస్టులకు వేకెన్సీస్ ఉన్నాయంటే ఇక్కడ పోస్టల్ అసిస్టెంట్ అండి, అదేవిధంగా పోస్ట్ మ్యాన్, అదేవిధంగా ఎంటీఎస్ అండి. వీటికి వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ మనం సాలరీ విషయానికి వస్తే పోస్టల్ అసిస్టెంట్కి అండి 25,000 నుంచి 81,000 వరకు ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా పోస్ట్ మ్యాన్కి 21,000 నుంచి 69,000 వరకు ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఎంటీఎస్ పోస్టులకు 18 నుంచి 56,000 వరకు ఇవ్వడం జరుగుతుందండి. చూసుకుంటే ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్కు మాత్రమే కేటాయించడం జరిగిందండి. వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలరు. ఇలాంటి ఎగ్జామ్ లేదు. ఓన్లీ కేవలం మీ సర్టిఫికేట్స్ ఆధారంగా మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. అందరికీ మంచి అవకాశం అండి. సో అదే ఏజ్ లిమిట్ విషయానికి వస్తే పోస్టల్ అసిస్టెంట్కు 18 నుంచి 27 సంవత్సరాల వరకు, పోస్ట్ మ్యాన్కి 18 నుంచి 27 సంవత్సరాల వరకు, ఎంటీఎస్కు 18 నుంచి 25 సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years ఇవ్వడం జరుగుతుందండి. పోస్టల్ అసిస్టెంట్ కండి 12th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కంప్యూటర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలండి మీ దగ్గర. ఇక్కడ చూసుకుంటే పోస్ట్ మ్యాన్ కండి మీకు 12th పాస్ అయి ఉండాలండి. అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్ తెలుగు మనకు వచ్చి ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ అడగడం జరిగిందండి. 3-wheeler లేకపోతే 2-wheeler లేకపోతే లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ 2 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. అదే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనము ఎంటీఎస్ అండి 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలండి. అదే నెక్స్ట్ చూసుకుంటే మీరు ఏ గేమ్లో మీరు పార్టిసిపేట్ అయి ఉంటే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అనేది ఇక్కడ మీరు చూసుకోగలరు ఒకసారి మీరు. అదే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనము అయితే మీకు ఎలా సెలెక్షన్ చేయడం జరుగుతుందంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అండి, ఆ తర్వాత నేషనల్ కాంపిటీషన్, ఆ తర్వాత ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ అంటే నేషనల్స్ ఆర్ స్పోర్ట్స్ గేమ్స్ ఫర్ స్కూల్ అండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్ అండి. ఇట్లో పార్టిసిపేట్ చేసి ఉండి సర్టిఫికేట్ కలిగి ఉండాలండి. అయితే ఫ్రెండ్స్, ఇది ఆన్లైన్లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అదే నెక్స్ట్ చూసుకుంటే ఫీజు విషయానికి వస్తే జనరల్ క్యాండిడేట్ వాళ్ళకు 200 పే చేయాలండి. ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఉమెన్స్ అదేవిధంగా ట్రాన్స్జెండర్ క్యాండిడేట్ వాళ్ళకు ఎలాంటి ఫీజు లేదండి. అదే ఇక్కడ చూసుకుంటే ఆగస్టు 16 నుంచి లాస్ట్ డేట్ చూసుకుంటే సెప్టెంబర్ 24 వరకు మనం అప్లై చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.